ఉక్రెయిన్ శాంతికి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇక మీ ఇష్టం తేల్చుకోండి అనేటటువంటి సిచ్యుయేషన్ ఏమన్నా ట్రంప్ చెప్పేశాడు. రష్యా తాజాగా మరోసారి ఉక్రెయిన్ మీద బాంబుల వర్షం కురిపించింది. 20 మంది చనిపోయారు, 5 చిన్నారులతో సహా 50 మంది గాయాలైనవి అని చెప్పి ఉక్రెయిన్ ప్రకటించింది. శాంతి చర్చలకు సంబంధించినటువంటి దాంట్లో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. 30 వాహనాలు ధ్వంసమైనట్టు ఉక్రెయిన్ ఒక ప్రకటనలో చెప్పింది. పాక్షికంగా ధ్వంసమైన భవనాలు శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బంది ఫోటోలను కూడా విడుదల చేసింది. డొట్రోపిలియా తూర్పు ఉక్రెయిన్లో ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలో ఉంది. యుద్ధానికి ముందు అక్కడ జనాభా 28,000. ఈ నగరం మీద రష్యా కొన్ని వారాలుగా దాడి చేస్తూ వస్తుంది. కార్కివ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన డ్రోన్ దాడిలో కనీసం 3 మరణించారని, 7 గాయపడ్డారని ఉక్రెయిన్ చెప్పుకొచ్చింది. 2 ఇస్కందర్ M బాలిస్టిక్ క్షిపణులు, 1 ఇస్కందర్ 3 క్రూయిజ్ క్షిపణితో పాటు 145 డ్రోన్లతో రష్యా రాత్రికి రాత్రి ఉక్రెయిన్ మీద దాడి చేసిందని, వైమానిక దళాలు 1 క్రూయిజ్ క్షిపణిని 79 డ్రోన్లను కూల్చేశాయని, ఉక్రెయిన్ నిఘా సమాచారాన్ని అమెరికా నిలిపేసేయడం వల్ల రష్యా చేసిన పెద్ద క్షిపణి దాడి తమకు తెలియలేదని చెప్పి ఉక్రెయిన్ చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితి క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.